బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గరాణ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరుతో విద్యార్థుల నుంచి ₹1.5 కోటి వసూలు చేశారు. వెబ్ ఎక్స్ స్టార్టప్ కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తామని బురడి కొట్టించారు. కడపకు చెందిన విజయ నరసింహ, విశాఖకు చెందిన వరుణ్ ఈ డబ్బులను వసూలు చేశారు. విజయ నరసింహ, వరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళగిరి రూరల్ పిఎస్ లో కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, అసలు ఎలా జరిగింది స్కామ్? ఏమన్నా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు ఈ విజయ నరసింహ, కడపకు చెందినటువంటి వ్యక్తి, అలాగే వరుణ్ అనే ఇంకో విద్యార్థి అయితే మాత్రం వైజాగ్ కి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళు ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు. అయితే వీళ్ళకు మాకు అక్కడ ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో పరిచయాలు ఉన్నాయి. దానికి సంబంధించి ప్రధానంగా కూడా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తెలియజేశారు. దానికి సంబంధించి ముందుగా కొంత అమౌంట్ అయితే పే చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా కూడా విద్యార్థులు అయితే మాత్రం చాలా వరకు వాళ్ళకైతే ఆ డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఒక్కొక్క విద్యార్థి చెల్లించినట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం. అదే విధంగా వీళ్ళైతే మాత్రం దగ్గర ₹1.5 కోటి ఈ ఉద్యోగాల పేరుతో అయితే మాత్రం విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేశారు. తర్వాత విద్యార్థులు అడుగుతున్నటువంటి సందర్భంలో అయితే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం, అసలు ఆ కంపెనీ లేదని వీళ్ళకైతే అర్థమయ్యే లోపే వాళ్ళైతే మాత్రం దీనికి సంబంధించి డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యంలో ఇక చేసేదేమీ లేక 4-5 సార్లు వాళ్ళని విజయ నరసింహ అదే విధంగా కూడా వరుణ్ని అడిగినప్పటికీ కూడా వాళ్ళ నుంచి సరైన సమాధానం లేకపోవడంతో నిన్నైతే మాత్రం మంగళగిరి పోలీస్ స్టేషన్ లో అయితే రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేసినట్లు మంగళగిరికి సంబంధించినటువంటి సిఐ తెలియజేశారు. ఇక వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసేందుకైతే మాత్రం పోలీసులు ఉద్యుక్తులైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి స్లమ్ ఎదుర్కొంటున్నటువంటి సమయంలో వాళ్ళకి ఉద్యోగాలు ఆశ చూపి పెద్ద ఎత్తున కూడా డబ్బులు వసూలు చేయడం అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి ఎక్కడా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులను తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో తమకు తెలిసినటువంటి కంపెనీ, అది కూడా ఎంఎన్సీ కంపెనీ అని చెప్పడంతో అయితే మాత్రం విద్యార్థులు అయితే మాత్రం వాళ్ళకి డబ్బులు చెల్లించడం అనేది జరిగింది. దాన్ని తీసుకొని వాళ్ళైతే మాత్రం మోసం చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసేందుకైతే ఉద్యోగులైనట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ. మంగళగిరి నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒక చీటింగ్ జరిగిందని చెప్పేసి ఒక విద్యార్థి విజయ్ నరసింహ అనే కడపకు చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ జరిగే విద్యార్థి మా తోటి విద్యార్థులను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సుమారు ₹1,50,000 వసూలు చేశాడని చెప్పేసి ఈరోజు బాధితులు సుమారు ఒక 30 మంది ఎస్ఆర్ఎం స్టూడెంట్స్ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఆ విద్యార్థులు చెప్పింది ఏంటంటే ఈ విజయ నరసింహ అనే కడపకు చెందిన విద్యార్థి తనకి వెబెక్స్ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఉందని, సాఫ్ట్వేర్ కంపెనీ, అందులో వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ప్లేస్మెంట్స్ ఇప్పిస్తానని చెప్పేసి వారిని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సుమారుగా 30-40 మంది దగ్గర ₹1,50,00,000 వరకు తీసుకున్నాడని చెప్పేసి వీళ్ళు మాకు చెప్పడం జరిగింది. దాని మీద విద్యార్థులందరినీ, ఎవరైతే మోసపోయిన విద్యార్థుల్ని పిలిపించి వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. దాని మీద